వైసీపీ అధినేత జగన్ పర్యటనల సమయంలో భద్రత కల్పించకుండా కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి ఆర్కే రోజా. వైసీపీ నేతలపై దాడులు చేసి తిరిగి తప్పుడు కేసులు పెట్టడం కూటమికే చెల్లిందన్నారు. 11 సీట్లే గెలిచిన వైసీపీని చూసి కూటమి నేతలకు భయం ఎందుకని ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్లో సంబంధం లేని నేతలను ఇరికించి కక్ష సాధిస్తోందని ఫైర్ అయ్యారు. నాసిరకం మద్యం అని చెప్పి ఇప్పుడు అదే డిస్టిలరీలకు ఆర్డర్లు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు రోజా. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి విషయంలో వెంటనే స్పందించిన ప్రభుత్వం తన విషయంలో ఎందుకు స్పందించలేదని క్వశ్చన్ చేశారు. కూటమి బాకీని తిరిగి చక్రవడ్డీతో సహా చెల్లించే రోజులు వస్తాయని అప్పుడు చెప్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వానికి కల్పిస్తున్నామని అబద్ధం చెప్తూ ఎక్కడా కూడా భద్రత కల్పించడం లేదు. రోప్ పార్టీస్ లేదు, పోలీసుల ప్రొటెక్షన్ లేదు. పోలీసులు ఏం పని చేస్తున్నారు? నియోజకవర్గాల్లో నోటీసులు ఇచ్చి మీరు మీటింగ్కి వెళ్తే మీ మీద రౌడీ షీట్లు తీస్తామంటారు, లేదంటే చెక్ పోస్టుల దగ్గర కార్లు పట్టుకోవడం, బైకులు పట్టుకోవడం, ప్రజల్ని కొట్టి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం, జగన్ గారి మీటింగ్లు పోకూడదని. దీనికి పోలీసుల్ని ఉపయోగిస్తున్నారు. లేదంటే లోకల్ ఎమ్మెల్యేలు ఎవరైతే కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి నచ్చని వాళ్ళు వైఎస్ఆర్సీపీకి స్ట్రాంగ్ ఉన్న క్యాడర్ మీద తప్పుడు కేసులు పెట్టి లోపల పెట్టడానికి యూజ్ చేస్తున్నారు తప్ప ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ గారు జిల్లా